లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ బ్రో. ఎప్పుడు ఏమన్నా జరగొచ్చు. మీరు గాలి ఆడుకుంటా గాల్లో కలిసిపోవడం ఇంపార్టెంటా? లేదా చెమట పట్టినా గానీ సేఫ్‌గా ఇంటికి రావడం ఇంపార్టెంటా అనేది మేము అంబులెన్స్ ఫోన్ చేయడానికి కూడా మాకు చెయ్యి లేవకపోతుండే. సో 10 రోజుల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకొని 10 లక్షలు అయినాక 11 రోజు మీరు పోయారనుకోండి. దానివల్లనే బచాయించిన. సో ఆ మెయిన్ పార్ట్స్ అయినా కాపాడుకోండి. రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. అన్నీ ఇచ్చేతట్టు చేయాల్సొస్తది అప్పుడు. సో కంకర మీద నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినాం. నాకు చినిగిపోయి ఇది కొనకండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్. ఈరోజు మనం రైడింగ్ గేర్ గురించి చూద్దాం. నేను యూజ్ చేసే రైడింగ్ గేర్ అండ్ రైడింగ్ గేర్ ఎందుకు వాడాలి, ఏ రైడింగ్ గేర్ వాడితే బాగుంటుంది, ఏది సేఫ్టీ అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నా రైడింగ్ గేర్ చూపిస్తా. బేసిక్ రైడింగ్ గేర్. ఎక్కువ కాస్ట్ పెట్టి ఏం ఇన్వెస్ట్ చేయలేదు దీంట్లో. నేను కొంతవరకు అయితే ఇన్వెస్ట్ చేసిన. మెయిన్ హెడ్ కాబట్టి హెల్మెట్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన. అండ్ రైడింగ్ గ్లౌజెస్, రైడింగ్ గేర్లో ఇన్వెస్ట్ చేసిన వాటికి ఇయే ఎక్కువ కాస్ట్, మిగతా అన్ని చిన్న చిన్నవే. సో దీంట్లో అదే మాట్లాడుకుందాం. దేనికి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాన్ని కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ నా రైడింగ్ గేర్ మొత్తం చూపిస్తా. ఇది వచ్చేసి యాక్సర్ అపెక్స్ హెల్మెట్, డిఓటి, ఈసీఈ, ఐఎస్ఐ సర్టిఫికేషన్ తోటి వస్తుంది. సో దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇంటర్కామ్, బడ్జెట్ ఇంటర్కామ్ అనమాట. ఫుల్లీ ఇంటర్కామ్ కాదు, బ్లూటూత్ తోటి వర్క్ అవుతుంది. అండ్ ఇది నాకు 1800 పడ్డది. అండ్ దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఎంత, దీని లింక్స్ అని కూడా దీని కూడా సపరేట్ వీడియో ఉంది యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రైడింగ్ గ్లౌజెస్. ఇది ప్రో బైకర్ అనమాట. జస్ట్ మనకి 450-500లో వచ్చేస్తుంది. ఇది నా సెకండ్ పేర్. సో ట్రస్ట్ మీ, నేను ఇది ఎంత నచ్చితే కానీ నేను సెకండ్ పేర్ మళ్ళీ కొని వాడతా. ఇప్పుడు నేను ఇది వాడి సెకండ్ పేరు అది ఒక 2.5 years వచ్చింది ఈ కొత్తవి. సో ఇవి కూడా అయిపోవచ్చింది. ఇది అయిపోయినా కానీ నేను ఇంకో పేరు తీసుకుంటాను మళ్ళీ, ఎందుకంటే బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ ప్రో బైకర్ ఒక్కటే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఏ బ్రాండ్ని తప్పంటలేను, ఏది తక్కువ క్వాలిటీ అని అంటలేను. నాకు నచ్చింది, నా పర్సనల్ చాయిస్ అయితే ప్రో బైకర్ ది బెస్ట్ బిగినర్స్కి. ఫస్ట్ బండి కొనేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. రైడింగ్ గ్లౌస్కి మినిమం 2600 పెడితేనే చాలా మంచిది వస్తుంది, ప్రీమియం ఉంటుంది. సో అంత బెటర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వింటర్ గ్లౌజెస్. ఓన్లీ వింటర్లో వాడతా, ఎందుకంటే చలి ఎక్కువ కదా. ఇది వేసుకుంటే కొంచెం మెష్ ఫ్యాబ్రిక్, ఇది లోపలికి గాలి బాగా వస్తుంది. సో దీనికి మీకు నకల్ గార్డ్స్ ప్రొటెక్షన్ వస్తాయి, ఫింగర్ ప్రొటెక్షన్స్ వస్తాయి, హ్యాండ్కి మంచి ఇక్కడ వరకు సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి దీని లోపల ఏ ప్రొటెక్షన్ ఉండదు, కాకపోతే ఇది చాలా మందం ఉంటుంది లోపల. మీకు ఇది వేసుకుంటే ఎట్లుంటుంది అంటే చెయ్యి ఇంతలా ఉబ్బినట్టు అనిపిస్తుంది, అంత లా ఉంటుంది. చలికి అయితే చాలా పనికొస్తుంది. దీన్ని నేను 2 years బ్యాక్ కొన్నా. ఇది మ్యాక్స్ స్టోర్లో కొన్నా. సో వింటర్ సేఫ్ కాదు, బట్ కింద పడితే అయితే ఏం కాదు, చేయికి అయితే ఏం కాదు, చాలా మంచిగా ఆపుతుంది. పడ్డా కూడా నేను ఒకసారి, అందుకే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్క్. ఇది హెల్మెట్ లోపల వేసేసుకొని హెల్మెట్ పెట్టుకోవడం, ఎందుకంటే ఎక్కువ స్వెట్ వస్తుంది, డస్ట్ పడుతుంది, అదంతా స్కిన్కి అతుక్కొని ఉంటుంది. అది లోపల ప్యాడ్స్కి అట్నే వేసుకుంటే ప్యాడ్స్కి పడుతుంది అది. సో మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ హెల్మెట్ వేసుకుంటే ఆ బ్యాక్టీరియా అనేది హెల్మెట్ లోపల ప్యాడ్స్కి అంతే ఉంటుంది. సో ఇది వాడినామనుకోండి, ఇది రైడ్కి వెళ్ళి వచ్చినాక ఇది ఒక్కటి వాష్ చేసుకుంటే హెల్మెట్ ప్యాడ్స్ చాలా క్లీన్ ఉంటాయి. సో హెల్మెట్ ప్యాడ్స్ అనేది ఒక 2-3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది వాడితే. లేదంటే ప్యాడ్స్ ప్రతి రైడ్ వెళ్ళొచ్చినాక ప్యాడ్స్ మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది యూజ్ అవుతుంది దానికి. అండ్ మీకు నార్మల్గా ఇది వేసుకొని స్వెట్ పెట్టుకొని లోకల్లో కూడా తిరగచ్చు, దానికి కూడా మనకు వస్తుంది. లోకల్ క్యాప్ వేసుకొని ఇది వేసుకొని మాస్క్ లెక్క కూడా వాడచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూస్ అనమాట. షూస్ నేను రైడింగ్ షూస్ అయితే ఏం వాడను. ఈ షూస్ చాలా హార్డ్ మెటీరియల్ ఉంటుంది దీనికి. మనకి నడిచేటప్పుడు మెత్తనే ఉంటుంది లోపల కుషన్, కాకపోతే ఈ మెటీరియల్ అనేది హార్డ్ ఉంటుంది. మీకు వేసుకుంటే మీకు అర్థమైంది ఏంటంటే షూస్ మనకి రైడింగ్ షూస్ అనేవి అవి ముందర ఒక ప్రొటెక్టర్ వస్తుంది, వెనకాల రిఫ్లెక్టర్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దానికి ఇక్కడ గేర్ మారుస్తాం కాబట్టి ఇక్కడ ఒక ప్యాచ్ వస్తుంది సపరేట్గా, ఇక్కడ ఒక ప్యాచ్ వస్తుంది లెదర్ది. సో గేర్ రాడ్ మనకి హార్డ్గా ఫీల్ కాకుండా స్మూత్గా ఫీల్ ఉండడానికి ఇక్కడ ఒక ప్యాచ్ వస్తుంది. రైడింగ్ బూట్స్ వచ్చేసి 1600 నుంచి 2000 వస్తుంది, తక్కువ. అవి కూడా నేను లింక్ ఇస్తా.
అండ్ ఇది వచ్చేసి రెడ్ టేప్ షూస్ అనమాట. మనం టూర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఫోటోలు దిగుతాం, సోక్ ఎక్కువ కదా మనకి. సో అందుకే రెండు షూస్ క్యారీ చేయడం ఎందుకని ఇది వాడుతున్నా. ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, మీకేమి ఇది ప్రొటెక్షన్ ఉండదు అని ఉండదు, చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది రెడ్ టేప్లో 2 బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ డొమెస్టిక్, ఇంకోటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ అంటే అబ్రాడ్ నుంచి ఏం తెప్పిలేదు, మనకు లోకల్నే దొరుకుతాయి, కాకపోతే అది చూసుకొని కొనుక్కోవాలి. సో మీకు రైడింగ్ బూట్స్ లేకపోతే ఏం చేయాలంటే ఇట్లా హార్డ్ మెటీరియల్ ఉన్న షూ వాడండి మన దగ్గర. సో ఏది లేకపోయినా షూస్ అయితే వాడండి, ఎందుకంటే కింద పడితే ఫస్ట్ ఏళ్ళే ఇరిగిపోతాయి, చాలా దెబ్బ తాకుతాయి, అది మాత్రం భరియలేము. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఐటమ్ రైడింగ్ జాకెట్. దీన్ని రైడింగ్ జాకెట్ అనడం కన్నా దీన్ని ఆర్మర్ అనొచ్చు. సో దీన్ని నార్మల్గా మీరు కొంటే కూడా ఆర్మర్ అంటేనే చూపిస్తుంది ఆన్లైన్ వెబ్సైట్లో. సో దిస్ వాస్ గిఫ్టెడ్ బై మై ఫ్రెండ్, పేరు చెప్పాను కానీ. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. దీని పేరు వచ్చేసి రైడ్ బైకర్ అనమాట. ఇది మీకు ఆల్ ఎక్స్ట్రీమ్ అనే బ్రాండ్లో కూడా సేమ్ ఇదే ఉంటుంది. సో దీని మీకు బ్యాక్ ప్రొటెక్టర్ వచ్చేస్తుంది, అండ్ కింద ఈడ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, ఆడ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. షోల్డర్స్, ఎల్బోస్ అండ్ ఫ్రంట్ చెస్ట్ ప్రొటెక్టర్ ఉంటుంది. ఒకసారి వేసుకొని చూపిస్తా. సో ఇదనమాట. మీకు ఎల్బో అంటే ఇక్కడ దాకా ఈడ టచ్ కాదు, ఇక్కడ టచ్, ఎందుకంటే కింద పడ్డప్పుడు ఫస్ట్ టచ్ అయ్యేది ఇట్లా, కాబట్టి ఈడ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇటు కూడా సేమ్ ప్రొటెక్షన్ వస్తుంది, అండ్ చెస్ట్ ప్రొటెక్షన్ వస్తుంది. మీకు టైట్ కావడానికి కింద ఒక బెల్ట్ లెక్క ఇట్లా టైట్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువ రైడ్ చేసినప్పుడు ఇది కనపడదు అందరికి, ఎందుకంటే దీనిపైన నేను జాకెట్ వేసుకుంటా, ఇది కనపడకుండా ఇది మళ్ళీ రోడ్డు మీద అందరు చూస్తే అందరు ఇట్లా చూస్తుంటారు, ఎందుకని చెప్పి దీన్ని కవర్ చేయడానికి దీనిపైన ఒక పాలిస్టర్ జాకెట్ వేస్తా. నా సైజ్ ఎమ్, సో అది ఎల్ వేస్తా, సో అందులో ఫిట్ అయిపోతుంది. మీకు ఇగో ఇవి కూడా వచ్చేసాయి ఇట్లా, ఈ ఫిట్గా ఉంటుంది మీకు రైడింగ్ చేయడానికి. సో ఇది వేసుకునే ముందు లోపల ఒక పాలిస్టర్ ఇది వేసుకుంటా, లోపల ఇది వేసుకొని దీనిపైనుంచి ఇది వేసుకుంటా. సో అట్లయితే మనకి ఈ ఎక్కువ కుచ్చుకోకుండా ఉంటాయి, బొక్కలు ఉంటాయి అన్నమాట. సో గాలి బాగా వస్తాయి లోపలికి. మెథడ్ మెటీరియల్ అయితే కాదు, మొత్తం ప్లాస్టికే, కానీ దీన్ని క్యారీ చేయడం చాలా కష్టం. ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు ఎమ్మటే తీసి పక్కకు పెట్టడానికి ఇది చాలా కష్టం, ఎందుకంటే దీన్ని మడవలేము, ప్లాస్టిక్ కాబట్టి ఫోల్డ్ కాదు అది. ఎట్లున్నా ఇట్లా పెద్ద ప్యాకెట్ లెక్క పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి, దాన్ని పక్కకి క్యారీ చేయడం చాలా కష్టం దీన్ని. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. పక్క పెట్టి రైడింగ్ గేర్ ఎందుకు వాడాలో మాట్లాడుకుందాం. రైడింగ్ గేర్ ఎందుకు వాడాలి? ఇప్పుడు మనం హైవేలో వెళ్ళేటప్పుడు బాగా గాలి వస్తుంది, ఆ గాలి మనకు ముఖం తాకుతుంది, కళ్ళలకు పోతుంది, దుమ్ము పోతుంది. ఎప్పుడైనా కింద పడ్డాం అనుకోండి, ఫస్ట్కి హెడ్కే తాకుతుంది. హెడ్కి తాకకుండా కాపాడుకోవాలంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ కూడా మళ్ళీ నార్మల్ది వాడితే లోపల థర్మాకోల్ షీట్ ఉంటుంది, పడంగానే పగిలిపోతుంది, మీ తలకాయ కూడా 2 ఒక్కలు అవుతుంది. సో అట్లా కాకుండా మంచి హెల్మెట్ వాడండి. హెల్మెట్ సేఫ్టీ గురించి ఏ హెల్మెట్ వాడాలో కూడా నేను ఫుల్ వీడియో చేసిన, యాక్చువల్ హెల్మెట్ వీడియోలో ఉంటుంది, అదొకసారి చెక్అవుట్ చేయండి. అండ్ రైడింగ్ జాకెట్ ఎందుకు? రైడింగ్ జాకెట్ కంటే ముందు రైడింగ్ గ్లౌజెస్ ఎందుకంటే ఇట్లా పెడతారు కదా, ఓ రైడింగ్ పోస్టర్ ఒకసారి ఆలోచించుకోండి. ఇట్లా ఉంటాం, ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇట్లా మలుపుకుండా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏదైనా తాకితే మన ఫింగర్స్కే తాకుతుంది. మన క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ ఫస్ట్ వచ్చి మనకే గుద్దుకుంటుంది. సో అప్పుడు ఎవరికి నొప్పి? మనకే నొప్పి. సో రైడింగ్ గ్లౌజెస్ అనేవి అది కూడా ఇంపార్టెంట్. అండ్ మీకు హైవేలో పడ్డప్పుడు మీరు ఫస్ట్ ఇంపాక్ట్ అనేది మన మోకాలకు ఉంటుంది అండ్ చేయికే ఉంటుంది, ఎందుకంటే కింద పడ్డప్పుడు ఇట్లా వెళ్తాం కదా, ఆ స్లైడర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక ప్రొటెక్టర్ ఉంటుంది స్లైడర్, ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా జాగ్రత్తగా వెళ్ళిపోతుంది, మనకి ఎక్కువ హ్యాండ్కి ఇంపాక్ట్ కాదు. అండ్ దీనికి మీకు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కూడా పాలిస్టర్ అన్నమాట, జారిపోతుంది, అక్కడ ఇట్లా పడి ఆగదు చెయ్యి. సో ఈడ మీకు లివర్ గార్డ్స్ అంటారు వీటిని, గ్లౌజ్కి వచ్చేది. సో గుద్దుకుంటే ఫస్ట్ మీకు ఇక్కడ తాకుతుంది, ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రొటెక్టర్ ఉంటుంది, మీకు ఏం కాదు. సో కింద పడ్డప్పుడు కూడా ఇట్లా వెళ్తే చేయికి తాకదు. చేయికి తాకింది అనుకోండి, ఇన్ కేస్ రైట్ హ్యాండ్కే తాకింది అనుకోండి, అది ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, అది రికవర్ కావచ్చు. రికవర్ కావడానికి 1-2 months పడ్డది అనుకోండి, అన్నీ ఈ చేతితో చేయాల్సి వస్తుంది అప్పుడు. సో ఇవన్నీ బాధలు పడే బదులు రైడింగ్ గేర్ వాడండి, సేఫ్ ఉండండి. నా దగ్గర ఇంకోటి ఇది నీ గార్డ్స్ ఉన్నాయి, అని రైడింగ్ పాయింట్ లేకపోతే
నీ గార్డ్స్ కొనండి. నీ గార్డ్స్ మీకు వచ్చేసి ఒక 1600-1700లో వచ్చేస్తుంది. సో నా ఓవరాల్ హెల్మెట్ రైడింగ్ ఈ జాకెట్ వచ్చేసి నాకు 2500 2600 అట్లా ఉంటుంది. 2600, హెల్మెట్ 5000, గ్లౌజెస్ ఒక 500, షూస్ ఒక 1600. ఓవరాల్గా మీరు ఒక 10,000 మొత్తం గేర్ సెట్ చేసుకోవచ్చు. బిగినర్స్కి మాత్రమే. మీరు చాలా ఎంతూజియాస్టిక్ అయి ఉండి చాలా ప్యాషనేట్గా రైడ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఇది రికమెండ్ చేయను ఎవరికి. ఇది కొనకండి. ఇది సేఫే కానీ కంఫర్టబుల్ కాదు. ఆ నీ గార్డ్స్ షూస్ ఎందుకు అంటే మీరు కింద పడతారు. ఐ మీన్ రైడింగ్ పోస్టర్ ఒకసారి ఊహించుకోండి. ఇట్లా లెఫ్ట్ సైడ్ పడ్డారు, రైట్ సైడ్ ఎటో గట్టు పడ్డారు అనుకోండి, ఫస్ట్ మనకి తాకేది మన మోకాలకే తాకుతుంది. మోకాలకి తాకితే చిప్ప ఎగిరిపోతుంది, ఘోరంగా తాకుతుంది. అండ్ షూస్ మీరు నార్మల్ చాలా గాలాడడానికి అథ్లీజర్ షూస్ ఉంటాయి కదా, అది మెష్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దానికి. సో అట్లాంటివి వేసుకోరు అనుకోండి, అది చినిగిపోయి మన లోపల స్కిన్కి తాకుతుంది, బోన్కి తాకుతుంది, మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ డ్యామేజ్ చేసుకునే బదులు కొంచెం మంచి షూస్ ఇన్వెస్ట్ చేయండి. మీకు రైడింగ్ బోర్డ్స్ కూడా 2000లో వస్తాయి, 16 to 2000లో వచ్చేస్తుంది. ఇవి కూడా నేను చూపించిన రెడ్ టేప్ అవి కూడా చాలా హార్డ్ ఉంటాయి. ఇది యూస్ఫుల్లే కానీ కంఫర్టబుల్ కాదు, ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్, హెవీ అనిపిస్తుంది కొంచెం వేసుకుంటే, కొంచెం కంఫర్టబుల్ ఉండదు. బట్ నాకు అప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి ఇదే తీసుకుందాం అనుకునేందుకు వచ్చింది ఇది నా దగ్గరికి. ఇది వాడొద్దు అన్నారు, మరి ఏది వాడాలి అంటే మీకు 4500, 5000 ఈ గ్యాప్లో మంచి రైడింగ్ ఎయిర్ వస్తుంది. ఏది ఆల్ ఎక్స్ట్రీమ్ అని, సోలేస్ అని, స్కాలా అని, టార్మాక్ అని, అందరికి తెలిసిన బ్రాండ్ రైనాక్స్ అని, అవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. నాకు నచ్చిన బ్రాండ్స్ అయితే 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి స్కాలాలో మీకు లెవెల్ 2 జాకెట్ ఉంటుంది. ఐ మీన్ జాకెట్స్లో లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3 ఉంటుంది. సో లెవెల్ 3 దాకా అవసరం లేదు, లెవెల్ 1 కన్సిడర్ చేయకండి, లెవెల్ 2 తీసుకోండి. లెవెల్ 2 జాకెట్ అంటే స్కాలాలో ఎట్లుంటుంది అంటే 4500 కాస్ట్లో షోల్డర్ ప్రొటెక్టర్ వస్తుంది, ఎల్బో ప్రొటెక్టర్ వస్తుంది, బ్యాక్ ప్రొటెక్టర్ వస్తుంది, అండ్ ఫ్రంట్ చెస్ట్ కూడా ప్రొటెక్టర్ వస్తుంది. కాకపోతే అది లెవెల్ 1 అనమాట. సో మీకు మేజర్ పార్ట్స్ ఇవే, ఎల్బో అండ్ షోల్డర్, బ్యాక్. సో అవి నీకు లెవెల్ 2 వచ్చేస్తుంది. చెస్ట్ ఒకటి లెవెల్ 1 ఉంటుంది. సో అది కన్సిడర్ చేయండి. సో అండ్ సోలేస్లో కూడా సేమ్ ఉంటుంది, షోల్డర్, ఎల్బో, బ్యాక్ వచ్చేసి లెవెల్ 2 ఉంటుంది, చెస్ట్ ఒకటి లెవెల్ 1 ఉంటుంది. రైడింగ్ పాయింట్ కావాలంటే 6000 నుంచి 7000 వరకు పడుతుంది, ఐ మీన్ తక్కువ. సో అది కూడా సోలేస్లో ఉంటుంది, మీకు కావాలంటే అది కూడా వాడవచ్చు. రైడింగ్ గేర్ అనేది ఇంపార్టెంట్. అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, నేను కరోనా టైంలో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ ఉదయ్, ఇది ఎవరికి తెలియదు, ఈ ఇంట్లో తెలియదు, మా అన్నకు కూడా తెలియదు, ఓన్లీ ఉదయ్ గానికి, నాకు, మా ఫ్రెండ్స్ కొంతమందికి తెలుసు. వెళ్ళేటప్పుడు వెలిమినేట్ దగ్గర హైదరాబాద్కి వెళ్తున్నాం, వెళ్ళే దగ్గర అప్పుడే పెట్రోల్ బంక్ కడుతున్నారు ఒకటి కొత్తగా. సో రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్డు పక్కకి మొత్తం తవ్వేరు, కంకర్ ఉందన్నమాట, పైన మొత్తం కంకరే ఉంది. నా ఎదురుగా నుంచి ట్రాక్టర్ వస్తుంది, వాడు రాంగ్ రూట్లో వచ్చాడు. ఆ ట్రాక్టర్కి గుద్దకుండా ఇట్లా తీసుకునేకి హ్యాండిల్ ఎడ్జ్లో తాకి ఇట్లా పడ్డాం, తాకి ఇట్లా పడి కంకర మీద నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయినాం. ఐ మీన్ నాకు క్లియర్గా తెలుస్తుంది అది హెల్మెట్ ఇట్లా రాసుకుంటూ పోతుంది. వాడికి జాకెట్ ఉంది, హెల్మెట్ ఉంది, గ్లౌజులు లేవు. నాకు కొంచెం కూడా, అంటే కొంచెం స్క్రాచ్ కూడా లేదు నా స్కిన్కి. జాకెటే ఇంపాక్ట్ తీసుకుంది కానీ నాకు కొంచెం స్క్రాచ్ లేదు, కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. వాడికి మాత్రం చెయ్యి అంతా ఇక్కడ కొట్టుకపోయింది. కింద పడ్డాం, ఎవరు లేపడానికి లేదు. ఇమాజిన్ ఇప్పుడు మీరు ఏదైనా ఊరికి వెళ్ళారు, అది నైట్ టైం అనుకోండి, కింద పడ్డారు, మీరు లేవలేని సిచ్యువేషన్లో ఉంటారు. రైడింగ్ గేర్ లేదనుకోండి, అట్లా పడ్డారు అనుకోండి, మీరు లేవలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ రూట్లో ఎవరు ఆ టైంకి కానీ అక్కడ ఎవరు ఉండరు అనుకోండి, మిమ్మల్ని ఎవరు కాపాడతారు? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం. ఏదైనా రెస్పాన్సిబుల్గా రైడ్ చేయండి. ఎందుకంటే అందరం ఎప్పుడైనా టూర్లోకి వెళ్తే అందరం చెప్పకుండానే పోతాం. ఎంత కాన్ఫిడెంట్తో సేఫ్గా వెళ్తాను అనుకున్నారో అంతే సేఫ్గా రిటర్న్ రావాలి అంటే మీరు రైడింగ్ గేర్ పక్కా కన్సిడర్ చేయండి, వాడండి. అట్లీస్ట్ మీకు ఇంత ఇన్వెస్ట్ చేయాలని లేకపోయినా మంచి హెల్మెట్ అయితే కొనండి, మంచి హెల్మెట్, మంచి గ్లౌజ్ అండ్ షూస్ అయితే పక్కా వాడండి. ఈ మూడున్న కొంచెమైనా మీకు దెబ్బలు తాకకుండా ఉంటుంది. అంటే మేజర్ దెబ్బలు తాకేది అక్కడే, హెడ్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి. సో ఆ మెయిన్ పార్ట్స్ అయినా కాపాడుకోండి. అప్పుడు పడ్డాం, ట్రాక్టర్ రోడ్డు గుద్ది వెళ్ళిపోయాడు, ఆడు వెనకకి తిరిగి కూడా చూడలేదు.
మేము లేచి లిటరల్లీ ఒక ఆంటీ వచ్చి బాబు మీ దేవురు అని అడిగి వెళ్ళిపోయింది. మేమేదో హెల్ప్ చేస్తాం అనుకున్నాం కానీ వెళ్ళిపోయింది. ఎవ్వడు లేడు. హైవేలో అందరు వెళ్ళిపోతురు, అన్ని వెహికల్స్ పోతున్నాయి. మేము పడ్డది ఆడ కనపడుతూనే ఉంది మెయిన్ రోడ్ మీద, కానీ ఎవ్వడు హెల్ప్ చేయలేదు. మేమే లేచి ఆ ట్రాక్టర్ రోడ్ ఏడులో పోయి ఆడిని కనుక్కొని ఇంకా మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే 6 మెంబర్స్ 7 మెంబర్స్ వచ్చారు. ఎక్కడ? హైదరాబాద్ రామోజీ నుంచి. వాళ్ళకి ఆ రోజు సెమ్ ఎగ్జామ్ ఉంది. నాతో పాటే వాళ్ళు కూడా సెమ్ ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు సెమ్ ఎగ్జామ్ రాయకుండా మాకు ఇట్లా అయిందని ఫోన్ చేయగానే ఎగ్జామ్కి అటెండ్ కాకుండా వచ్చేసారు. సో మీకు అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండాలి. నాకు ఇట్లా అయిందిరా ఇట్లా అనగానే ఇట్లా సెకండ్స్ లేకపోయినా వస్తున్నా అని ఒక హామీ ఇచ్చి నీకేం కాదా నేను ఉన్నా అని చెప్పే ఫ్రెండ్స్ ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఉంచుకోండి. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇమాజిన్ మాకు ఆ రోజు రైడింగ్ గేర్ లేకపోతే మేము అంబులెన్స్ ఫోన్ చేయడానికి కూడా మాకు చేయి లేవకపోతుండే. అదే మీకు రైడింగ్ గేర్ ఉందనుకోండి, చిన్న చిన్న ఇంపాక్ట్స్ ఉంటాయి. మీరే లేచి బండిని లేపుకొని వెళ్ళిపోవచ్చు, లేదా అంబులెన్స్ కాల్ చేయొచ్చు, ఏమైనా కావచ్చు. అదే మీకు రైడింగ్ గేర్ లేదు, ఇది అంతా ఎందుకు బ్రో రైడింగ్ గేర్ అంతా చెమట పడుతుంది, మొత్తం చిరాకు లేస్తుంది అని అంతే పోయారు అనుకోండి. నార్మల్గా పోతే గాలి ఆడుతుంది అనుకోండి. మీరు గాలి ఆడుకుంటా గాల్లో కలిసిపోవడం ఇంపార్టెంటా, లేదా చెమట పట్టినా కానీ సేఫ్ ఇంటి రావడం ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. ఎందుకంటే రైడింగ్ గేర్ వేసుకోకుండా మీరు పోయిర్రు, ఇంట్లో చెప్పలేదు, ఏదైనా అయింది అనుకోండి, ఇంట్లో ఎంత బాధపడతారు. సో ఇంట్లో బాధ పెట్టకండి. మీకు చెమట పట్టినా చిరాకులు వేసినా ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పుడైనా కింద పడితే ఎట్లుండాలంటే, రైడింగ్ గేర్ ఉంటే ఏం కాదు. మీరు రైడింగ్ గేర్ లేదనుకోండి, ఫర్ సపోజ్ పోయిర్రు, నన్ను తప్పుగా అనుకోకండి, ఇప్పుడు పోయిర్రు కింద పడ్డారు, చాలా దెబ్బలు తాకినాయి, రైడింగ్ గేర్ లేదు, ఫుల్ దెబ్బలు తాకినాయి, హాస్పిటల్లో పడ్డారు. ఒక 10 రోజులు హాస్పిటల్లో అనుకోండి, 10 లక్షలు అయినాయి అనుకోండి. 10 లక్షలు ఈజీగా అవుతాయి. ఇప్పుడు మీకు బ్యాక్ బోన్ ఏమైనా అయిందనుకోండి, ఈజీగా అవుతుంది. ముడికైనా దెబ్బ తాకితే ఈజీగా అవుతుంది. కాలు తీసేయాల్సి వస్తే దానికి అవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది. చెయ్యి ఫ్రాక్చర్ అయితే 10 రోజులు అంటే అవుతుంది. సో 10 రోజులు మీరు ట్రీట్మెంట్ తీసుకొని 10 లక్షలు అయినాక 11వ రోజు మీరు పోయారు అనుకోండి, ఇంట్లో ఏమనుకుంటారు అంటే చుల్లరైనా ఎవరైనా ఏమనుకుంటారు, వీడు తీటకు వీడు పోయిండు, పోయి కూడా 10 లక్షలు బొక్క పెట్టిపోయాడు అని అనుకుంటారు ఎవడైనా. అదే మీరు రైడింగ్ గేర్ వేసుకోరు అనుకోండి, చిన్న చిన్న మైనర్ దెబ్బలతోటి బజాయిస్తారు, ఇంటికి పోగలుగుతారు. అదే ఏ రైడింగ్ గేర్ లేకుండా గాలి పోయి గాల్లో కలిసిపోదాం అంటే మీ ఇష్టం. ఏం లేకుండా పోయి గుద్ది 10 లక్షలు పెట్టి పోవడం ఇంపార్టెంటా, చెమట పట్టినా చిరాకులు వేసినా మనం కాపాడుకోవడం ఇంపార్టెంట్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. వాడిని వాళ్ళే చెప్పగలుగుతారు దాని ఇంపార్టెన్స్. ఎందుకంటే పడి దాని రైడింగ్ గేర్ వేసుకొని పడితేనే మీకు అప్పుడు తెలుస్తుంది ఇది ఇంపార్టెంట్, ఎందుకు ఇది వేసుకోవడం అంత ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఒత్తిడి చెప్తే అర్థం కాదు. ఏది లేకపోయినా జస్ట్ 3 పార్ట్స్ అయినా యూజ్ చేయండి. హెల్మెట్ మంచిది, గ్లౌజెస్ అండ్ షూస్, ఈ 3 అయినా వేసుకొని తిరగండి. ఆ 3 ఉన్నా మీకు కొంచెం మేజర్ దెబ్బలు తాకకుండా బచాయిస్తారు. అదే మరి అవి కూడా లేకపోతే మాత్రం పక్కా ఫస్ట్ కింద పడితే కాళ్ళ ఏళ్ళకి దెబ్బ తాకుతుంది, పడంగానే చెయ్యి కింద పెడతాం కాబట్టి చెయ్యి హ్యాండ్కి దెబ్బ తాకుతుంది, హెడ్ కింద తాకుతుంది కాబట్టి హెడ్ పక్కా తాకుతుంది. మిగతా ఏదైనా కొంచెం మైనర్ వేయవచ్చు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోతే పక్కా వాడాలి, తక్కువలో కావాలి, కొంచెమైనా సేఫ్టీ ఉండాలంటే ఈ 3 అయినా వాడండి. హెల్మెట్ ఒకటి, గ్లౌజ్ ఒకటి, షూస్ ఒకటి వాడండి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరు ఇప్పుడు బీటెక్లో కానీ డిగ్రీ ఏదో ఒకటి జాయిన్ అవుతారు కదా. సో బండి కొనాలనుకుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా షేర్ చేయండి. అండ్ కొత్తగా బైక్ కొనే వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. రైడింగ్ గేర్ ఇంపార్టెన్స్ చెప్పండి. ఇట్లా ఉంటుందిరా, ఇట్లా పడితే ఇట్లా అవుతుందిరా అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఇప్పుడిప్పుడే బండి కొనే వాళ్ళకి చెప్తే అంటే కాలేజ్ స్టూడెంట్స్ చెప్తున్నా, ఇంట్లోనే కొనిపిస్తారు బండి, ఆల్రెడీ భయపడకుండానే కొనిపిస్తారు. సో రైడింగ్ గేర్ లేకుండా తోలి ఇంకా భయపెట్టకండి వాళ్ళని. సో బేసిక్ నీడ్స్, బేసిక్ ఇవన్నీ కొనుక్కొని వాడండి, సేఫ్గా రైడ్ చేయండి. సీరియస్గా చెప్తున్నా అనుకోకండి, ఇది ఫ్యాక్ట్. బచాయించినా సరే ఏం లేకుండా పోయి దెబ్బలు తాకి బచాయించారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ చెయ్యి ఎరిగింది, పీకేసారు అనుకోండి, ఇదే చేత్తో తినాలి, ఇదే చేత్తో కడుక్కోవాలి. ఆ బాధలన్నీ మీరు లైఫ్ లాంగ్ పడే బదులు ఒక రైడింగ్ గేర్, ఒక హెల్మెట్, ఒక గ్లౌజు, ఒక షూజు, వీలైతే ఇది మీరు బండి ఒక 4 లక్షలు పెట్టి కొన్నారు అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఈజీగా 4 కాదు ఒక 3 లక్షలు అనుకోండి. 3 లక్షలు బండికి పెట్టినప్పుడు ఒక 10,000 మీరు రైడింగ్ గేర్కి పెట్టుకోవచ్చు కదా. దాంట్లో
జస్ట్ మీరు బైక్ పెట్టిన దాంట్లో ఒక 5 to 10% అది అంతే. అది మిమ్మల్ని సేఫ్గానే ఉంచుతుంది. ఇప్పుడు ఏదో మీరు కొని పక్కకేయడం కాదు కదా, అది మిమ్మల్ని సేఫ్గా ఉంచడానికి, అది మీ ప్రొటెక్షన్కి. అది మీరు అర్థం చేసుకుంటే మీరు కొంటారు. అది అర్థం చేయకుండా ఏముంది బ్రో మాకు చెల్తా అంటే చెప్పినా కదా, కాలో చెయ్యి విరిగింది అనుకోండి, హ్యాండిక్యాప్డ్ ఇంట్లో కూర్చోవాలి. లేదు, 2 కాన్సెప్ట్లు, ఒకటి హ్యాండిక్యాప్డ్ అవుతారు, లేదా 10 రోజులు హాస్పిటల్ నుండి పోతారు. ఈ బాధలు పడే బదులు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి బ్రో. నేను ఒట్టిగా అంటలేను, నేను అన్నీ చూసినా, నేను కింద పడ్డగాడు చెప్తాను, నేను ఒట్టిగా ఏమి అంటలేను, తప్పో తీసుకోకండి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరే పోయిర్రు, కింద పడ్డారు, ఒకటి చెప్పిన బచాయించిన చిన్న దెబ్బలు, ఒకటి మీకు దెబ్బలు తాకుతాయి, మీ బండికి దెబ్బలు తాకుతాయి, మీకు హాస్పిటల్లో పెట్టాలి, బండి రిపేర్ చేయించుకోవాలి, మీరు రికవర్ కావడానికి టైం పడుతుంది. మీకు అప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే 5 దెబ్బ తింటాయి. జాబ్ అయితే మళ్ళీ దానికి లీవ్ పెట్టాలి, వాళ్ళు లీవ్ ఇవ్వకపోతే వాడిని అడుక్కోవాలి మేనేజర్ కానీ. మన లెక్క మిడిల్ క్లాస్ అనుకోండి, అంత పెట్టడానికి సోమతి ఉండకపోతే మళ్ళీ అప్పు చేయాలి, ఆ అప్పుకు వడ్డీ కట్టాలి. ఇవన్నీ బాధలు ఎందుకు? సీదా బండి కొన్నప్పుడే మంచి హెల్మెట్, రైడింగ్ గేర్ ఉంటే అయిపోతుంది కదా. మీ సేఫ్టీ కోసమే కదా, వాడండి. సేఫ్టీ కోసం మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది, అది మన మీదే సేఫ్గా ఉండడానికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో సేఫ్గా వాడండి, రైడింగ్ గేర్ వాడండి, మంచి హెల్మెట్ తీసుకోండి. హెల్మెట్ కూడా నేను యాక్సర్ హెల్మెట్ దాంట్లో మంచి హెల్మెట్స్ లింక్స్ ఇచ్చిన, 5,000 పెట్టకపోయినా 2,000 అయినా ఓకే, 2,000 ఒక నెగోషియబుల్ పెట్టవచ్చు. 2,000 దాంట్లో మంచిగా వచ్చే హెల్మెట్ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాంట్లో అక్కడ చూడండి. అండ్ రైడింగ్ జాకెట్ కూడా చెప్తున్నా కదా, రైడింగ్ జాకెట్ ఎందుకంటే మీకు 2 విధాలు ఉపయోగపడుతుంది. ఒకటి మీకు సేఫ్గా ఉంటుంది, మీకు బాడీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకోటి మీకు ఎండకు పోయారు అనుకోండి, ఈ దాకా కవర్ అవుతుంది, దుమ్ము పట్టకుండా ఉంటుంది బట్టలకి, మీకే మీ స్కిన్ కూడా కాపాడుతుంది, అది ఏం కాదు. బైక్స్ కొనే సీజన్ ఇది, సో వాళ్ళకి షేర్ చేయండి రైడింగ్ గేర్ ఇంపార్టెన్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నేను చెప్పిన ప్రతి మాట నిజమే, మీరు ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఎవరిని తిడతలేను. ఇప్పుడు రైడింగ్ గేర్ వాడకపోతే బతకలేమా బ్రో అంటే, కింద పడితే అయితే ఏమన్నా అవ్వచ్చు, అప్పుడు నువ్వు బతకొచ్చు బతకలేము చెప్పలేం కదా. మీకు గ్లౌజెస్ కూడా చాలా ఉంటాయి, రైనాక్స్, స్కాలా, LS2, టార్మాక్ ఉంటుంది, క్రామ్స్టర్ ఉంటుంది. క్రామ్స్టర్లో 1,600 నుంచి స్టార్ట్ ఉంటుంది, అంటే 1,600 ఒకటి ఉంటుంది, 2.5 ఉంటుంది, 2.7 ఒకటి ఉంటుంది. 2.5కి 2.7కి ఇక్కడ ప్రొటెక్టర్ ఒకటి పోతుంది అంతే. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చెప్పిన కదా, ఏది లేకపోతే హెల్మెట్, గ్లౌజ్, షూస్ ఈ మ్యాండేటరీ. అయ్యానా మీకు మేజర్ పార్ట్స్ కవర్ చేస్తుంది. హెడ్ తెలుసు కదా, హెడ్కి చిన్న దెబ్బ తాకింది అనుకోండి. మొన్ననే మా ఫ్రెండ్ మా సాయి వాళ్ళ కాలనీలో ఉంటాడు, పోయిండు, ఇంటర్సెప్టర్ మంచిగా జూమ్ అని పోయిండు, జస్ట్ స్పీడ్ బ్రేకర్ వచ్చి సడన్గా వేసిండు బ్రేక్, కింద పడి ఇట్లా పడ్డాడు. పక్కనే సువ్వలు ఉన్నాయి, సువ్వలు ఇందులో దిగి మెదడు బయటకు వచ్చేసిండు. ఎందుకు చెప్పండి, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ బ్రో, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మీరు ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు అనుకోండి, మీకు చాలా రెస్పాన్సిబుల్ ఉంటాయి. ఇంటికి ఒకళ్ళే కొడుకు అయ్యారు అనుకోండి, ఇంకా బాధ ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని మిమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొస్తారు. మీరు అట్లా రెక్లెస్గా చేయకండి, మంచిగా రెస్పాన్సిబుల్గా రైడ్ చేయండి, రెస్పాన్సిబుల్గా ఉండండి, చెప్తున్నా కదా. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు బ్రో, ఏం చెప్పలేము కదా. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడైనా ఏ టైం అయినా మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో లోకల్లోనే తిరిగాను నేనైతే, లోకల్లో హాఫ్ ఫేస్ హెల్మెట్ వేసుకొని తిరుగుతా, సేఫ్గా ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అదే చెప్తున్నా. అంకుల్స్ అయితే పక్క పార్టీ అండి, కొంతమంది అంకుల్స్ ఉంటారు, హెల్మెట్ ఉండదు, బండికి హెల్మెట్ ఉంటుంది, బండికి పెడతారు వెనకాల, ఈడ పెట్టరు. ఎందుకంటే మనకి హెల్మెట్ సేఫ్ కదా, హెల్మెట్కి గీత పడకుండా సేఫ్గా ఉండాలి. మన హెడ్కి ఏమైతే ఏమైంది చెప్పురు, హెల్మెట్ సేఫ్ ఉండాలి కదా. అట్లాంటి వాళ్ళు చూస్తే మాత్రం మస్తు కాస్తుంది. హెల్మెట్ వాడండి, గ్లౌజులు వాడండి, షూస్ వాడండి, అట్లీస్ట్ ఫర్ బిగినర్స్. అండ్ చెప్పిన కదా, మీరు చాలా ప్యాషనేట్ అయ్యి ఉండి నాకు ఇదే మోటార్ బ్లాగింగే జీవితం, నేను ఇదే చాలా సీరియస్ తీసుకున్నా అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి, 20,000 ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. ఎప్పుడు రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, బూట్స్, గ్లౌజెస్ మంచివి రైనాక్స్లో ఎయిర్ జీటీ అని ఉంటాయి, చాలా బాగుంటాయి. నా పర్సనల్ ఫేవరెట్ ఒకటి వచ్చేసి రైనాక్స్లో EVO 3 అని ఉంటుంది, అది నా పర్సనల్ ఫేవరెట్. అది ఇవన్నీ వాడితే ఇంకా చాలా బాగుంటుంది, మీ లుక్ ఎన్హాన్స్ అవుతుంది,
మీరు సేఫ్గా వెళ్తారు, సేఫ్గా వస్తారు ఇంటికి. సో రైడింగ్ అనేది అంత ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇంట్లో తెలవకుండా పడ్డది ఇది ఒక్కటే కాదు, ఇంకో 2 ఉన్నాయి, ముందు ముందు చెప్తా. అవి ఇంకా భయంకరంగా పడ్డా. కానీ అన్నిసార్లు పడ్డప్పుడల్లా నాకు హెల్మెట్ ఉంది, రైడింగ్ గేర్ ఉంది మొత్తం. దానివల్లనే బచాయించిన. లేకపోతే మీకు ఇప్పుడు నా ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ మొత్తం దెబ్బలే ఉండేవి. వీడియో అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంత సీరియస్గా చెప్తున్నాను అనుకోరి, ఒకసారి ఆలోచించండి నేను అన్న వర్డ్స్ అన్ని. సో ఇంత సీరియస్గా కామెడీ వీడియోలు కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.